హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్ టెలివర్స్. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే ఏం లేదు, ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా అని రూమ్ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మీకు రూమ్ చూపిస్తాను ఎలా ఉందనేది. చూసారు కదా రూమ్ ఎలా ఉందో. దీనికన్నా మీ రూమే కాస్త క్లీన్గా ఉంటుందేమో. సో ఈరోజు ఇది మొత్తం క్లీన్ చేసి మంచిగా నీట్గా పెడదాం. మరీ పెద్ద లైటింగ్ సెటప్ అదేమీ లేకుండా మంచిగా నీట్గా పెడదాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన స్టూడెంట్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన స్టూడెంట్ తెలుగు ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ వల్ల చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. సో దీని మీద ఉన్న మొత్తం తీసి మంచిగా రివ్యూ చేస్తాను. ఇదిగోండి నా జొమాటో టీ సెట్. అంటే నేను అప్పుడప్పుడు పార్ట్ టైం జాబ్ కింద జొమాటో రైడర్ కింద చేసేవాడిని. ఇదిగోండి జొమాటో టీ సెట్. ఈ రూము ఎప్పుడో కానీ ఏదో ఎగ్జామ్స్ ఉన్న టైంలోనే గుర్తొస్తుంది. అదన్నా సెమ్ ఎగ్జామ్స్ ఉన్న టైంలోనే గుర్తొస్తుంది. లేకపోతే ఎప్పుడుకో కానీ ఏదన్నా ప్రాజెక్టులు చేయాలంటే, లేకపోతే మొన్న డ్రాయింగ్ ఆల్రెడీ వేసాను, అది కూడా ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అలా డ్రాయింగ్ ఏదన్నా ఇవ్వాలంటే ఈ వల్ల మెయిన్గా గుర్తొస్తుంది. ఇక్కడ కింద కూడా చాలా అన్ని బట్టలు ఉంటాయి. ఇవన్నీ చాలా యూజ్ అయ్యి ఎలా పడితే అలా పాడేసాం. రూబిక్స్ క్యూబ్ మీకు ఎవరికన్నా సాల్వ్ చేయడం వస్తే సాల్వ్ చేయడం వచ్చి కామెంట్ చేయండి. ఏమీ నాయి కాదు. జొమాటో ఇయర్బడ్స్. ఈ బల్బం చూసారా, ఇది ఫస్ట్ ఇయర్ నుండి వాడుతున్నాను నేను. ఇది మా ఇంట్లో 10 సంవత్సరాల నుండి ఉందనుకుంటా. దీనికి నాకు చిన్నప్పటి నుండి అనుబంధాలు ఉన్నాయి. దీని మీద నేను ఫస్ట్ ఇయర్ గ్రాఫిక్స్, ఇది ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ డయాగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ డ్రాయింగ్స్ అన్ని దీని మీద వేసాను. చెప్పడం మర్చిపోయాను, ఇంట్లో ఉన్నాను కదా. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తూ ఉంటుంది, ఏం పట్టించుకోకండి. బుక్స్ అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఇక్కడ చిన్న చిన్నగా అడ్జస్ట్ చేస్తే చాలు. ఆ బుక్స్ అన్ని నాకు కావాల్సిన బుక్స్ అన్ని ఆ డస్క్ ఉంది కదా, అక్కడ ఆ డస్క్ మీద పెట్టేస్తాను. ఇంకా ఒక్కో బుక్ సపరేట్ చేయడం మొదలెడతాను. దానికన్నా ముందు పని చేయాలి. ఇందాక క్లాత్ చూపించాను కదా, ఆ క్లాత్ దీని మీద వేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ కింద ఇది ఉంది కదా బియ్యం డబ్బా, దాంట్లో ఏదో ఉంది. సో దాన్ని ముట్టుకోవద్దు మనం. ఎలాగైతేనే క్లాత్ వేసేద్దాం. అలాంటి బియ్యం డబ్బాలు, ఎలాంటి ఫ్రిడ్జ్లు ఇంకా ఉంటాయిలేండి. అవన్నీ ముట్టుకున్నానంటే ఇంట్లో నన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు. ఈ ఫోటో మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ ఈ బల్ల అడ్జస్ట్ చేయడానికి కాస్త ఇది మంచం కాస్త అడ్డుగా ఉంది. సో దాన్ని తీసేద్దాం. ఇంక ఇందులో ఎంత స్టోరేజ్ ఉందో తెలియదు నా ఫోన్లో. స్టోరేజ్ అయ్యేంత వరకు రికార్డ్ చేస్తానులేండి. సో ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే కరెక్ట్గా 7:15 అయింది టైము. ఈ టైంలో నాకు ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. ఇంకా 3 నెలల వరకు నా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఇంకా పార్ట్ టైం జాబ్ అనేది ముట్టుకోకూడదు. మీకు
కింద ఎలా ఉందో చూపిస్తాను, దాని వెనకాల ఎలా ఉందో చూపిస్తాను అండి. ఎంత క్లీన్గా ఉందో మీరే ఆశ్చర్యపోతారా. నా దగ్గర లైట్ అక్కడ అంతుందో మీకు ఎలా ఉందో, నా దగ్గర లైట్ సరిగ్గా లేదు, సో ఉంటే చూపిద్దరు. ఇంకా మన బుక్స్ ఒక్కోటి దీని మీద పెట్టడం స్టార్ట్ చేసేద్దాం. మనకి కావాల్సిన బుక్స్ అన్ని ఇక్కడ నుండి తీసుకుందాం. రికార్డులు ఇవన్నీ ఇక్కడ నుండి తీసుకుని ఆ బాల్ మీద ఇట్టేద్దాం. సో బట్టలు ఏం లేవు కాబట్టి కాస్త రీసౌండ్ వస్తుంది. ఇవన్నీ కావాల్సింది సార్. ఇది మేము రాత్రి పగలు ఎంతో కష్టపడి రాసిన రికార్డులు. ఇవి అసైన్మెంట్ ఓటీ ఇవ్వండి. ఇది అసైన్మెంట్ ఓటీ సబ్జెక్టు. అదంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు నాకు. అప్పుడే సెమ్ కూడా అయిపోయింది. ఇంకా మాకు ఏంటో కూడా తెలియదు. సబ్జెక్టులు అయినా గుర్తున్నాయేమో కానీ సిలబస్ ఏంటో కూడా సరిగ్గా గుర్తులేదు. అప్పుడే సెమ్ అంటున్నారు. ఇక్కడ నుండి కొన్ని బుక్స్ తీసుకుందాం ఏదన్నా ప్రాక్టీస్ చేయడానికి, లేకపోతే ఏదో స్వయంగా అలా పెట్టుకుందాం. ఎవరన్నా చూస్తే మనం చదువుకునే వాళ్ళు అనుకోవాలి కదా, సో పక్కన పెట్టుకుందాం. ఈ డిక్షనరీ నేను ఎప్పుడో నా ఇంటర్లో యూజ్ చేశాను అనుకుంటా, ఏదో ఒకసారి 2 సార్లు. అంతే. ఇది ఒకటి శంకర్ నారాయణ డిక్షనరీ. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అన్న బాగా చదివేవాడినేమో కానీ ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చాక మొత్తం దరిద్రంగా తయారయ్యాను. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే ప్రతి సబ్జెక్ట్కి ఒక్కో నోట్స్ పెట్టేవాడిని, ప్రతి ల్యాబ్కి ఒక్కో నోట్స్ పెట్టేవాడిని. ఇప్పుడు 2-1లో కూడా బాగానే ఉన్నాను. 2-2కి వచ్చాక ఏమైందో కానీ ఓన్లీ ఒకే ఒక సబ్జెక్టు, అదన్నా ఓటీ సబ్జెక్ట్కి మాత్రమే నేను నోట్స్ పెట్టాను. మిగతా అన్నింటికి ఒకటే నోట్స్ అండ్ అబ్జర్వేషన్స్ కూడా ఏమి లేవు మా దగ్గర. కాస్త బాగుపడదాం అనుకుంటున్నాను కాబట్టి యాప్టిట్యూడ్ బుక్స్ కూడా పక్కన పెట్టుకుందాం, మాకు ఉపయోగపడతాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఎంసెట్ బుక్స్ పక్కన పెట్టానని. ఇదిగో ఈ ఎలా ఉన్నాయి చూడండి, అసలు ఓపెన్ చేసినట్టు కూడా లేవు ఈ బుక్స్. సో ఈ ఇచ్చినట్టు అలా పక్కన పెట్టి ఉంచాను. ఇలాంటి బుక్స్ అన్నీ ఉపయోగపడతాయి మనకి. ఇంకా మన బుక్స్ అన్నీ చదివేసే టైం వచ్చింది. నేను చేసేది కొనంతైనా ఇంత బ్యాగ్ చేస్తూ ఉంటాను. ఇది ఇంకా లీడ్ చేయకుండా చదివేస్తాం. ఉన్నాయి కదా, ఇన్ని బుక్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒక్క నోట్స్ లేదు. నోట్స్ ఇవన్నీ రికార్డులు, ఇవన్నీ రఫ్ నోట్స్. ఈ 2-2లో ఈ ఓన్లీ ఒక్క అసైన్మెంట్ రాశాను నేను. అది నాకు ఇది మా అమ్మది పెళ్లి ఫోటో ఇది. సో ఇదిగోండి, ఇది నా రూమ్ అయితే. సో ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది నా రూమ్ అయితే. ఇంకా డైలీ ఇది స్టడీ పర్పస్ మీద యూజ్ చేస్తానేమో అని అనుకుంటున్నాను అంతే. ఏం మరి ఫ్యూచర్లో ఎలా జరుగుతుంది ఏంటో. ఇప్పుడు వచ్చి ఇది నేను చాలాసార్లు ఇలా క్లీన్గా ఉంచాను కానీ ఎప్పుడు కూడా స్టడీ పర్పస్ మీద యూజ్ చేయలేదు. స్టడీ పర్పస్ మీద యూజ్ చేద్దాం అని అనుకునేవాడిని, మోటివేషన్ తెచ్చుకునేవాడిని వీడియోలు చూసి. అండ్ బాగా క్లీన్ చేసేవాడిని. తర్వాత నాకు చిరాకు వచ్చి పక్కన పెట్టేసేవాడిని. ఇంకా అలా మళ్ళీ మీకు స్టార్టింగ్లో ఎలా చూపించానో అలాగే అయ్యేది. నేను 2-2లో ఏదన్నా నోట్స్ రాసాను అని అనుకుంటే అది ఓన్లీ ఒక్క ఓటీ సబ్జెక్ట్ మాత్రమే. అదైనా సగంలోంచి స్టార్ట్ చేశాను. ఈ మేడం ఫుల్ రాడ్ మాకు. ఇది సబ్జెక్ట్ ఏంటో కూడా మాకు తెలియదు. అలాంటి సబ్జెక్టులు పెడుతున్నారు మాకు. ఎందుకు మనకు అన్నీ. ఇదే నా ఐడి కార్డు అండ్ ఒక క్యాష్. మేము వెళ్ళేది కాలేజ్ బస్ అయినా కూడా దానికి బస్ పాస్ అంట బాబాయ్. ఇది స్టడీ టేబుల్ మాత్రమే, కాకపోతే దీన్ని స్టడీ తప్ప మిగతా నీటికి యూజ్ చేస్తాను. అలా వీడియోలు చేసుకోవడానికి అలాంటి వాటికి బాగా యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఎటుకోకండి రూమ్ మీద, ఏదో పెద్దగా ఉంటుందని ఏమి ఎటుకోకండి. అండ్ ఎంత రూమ్ మీ దగ్గర ఉంటే మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
నేనైతే ఏదేదో బాగా క్లీన్ చేసేస్తానేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను, పెద్ద ఏమీ అవ్వలేదు. మీకే చూపిస్తాను చూడండి ఇక్కడ. ఏదో పర్లేదు బాగానే చేశాను అని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఈ మాత్రం ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. ఇలా నేను చాలాసార్లు క్లీన్ చేశాను. అండ్ కొన్నిసార్లు మోటివేషన్ తెచ్చుకుని మరి క్లీన్ చేసేవాడిని. ఏదేదో చదివేద్దాం, ఏదేదో చేసేద్దాం, ఏదేదో పుడిసేద్దాం అని ఇలా క్లీన్ చేసేవాడిని. కొన్నిసార్లు అయితే క్లీన్ చేసేవాడిని, సగంలో వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు చిరాకు వచ్చి. మా ఇంట్లో వాళ్ళే క్లీన్ చేసుకునేవాళ్ళు. అండ్ కొన్నిసార్లు క్లీన్ చేసి ఇంట్లో నీట్గా ఉంచి ఇలా టేబుల్ ఇలాగే సర్దిరి ఇక్కడ కుర్చీ ఒకటి వేసుకుని కూర్చుని బుక్ ఓపెన్ చేసేవాడిని. అండ్ అది కూడా మిడ్ సెమ్ ఎలాంటి టైంలోనే బుక్ ఓపెన్ చేసుకునేవాడిని, చదివేవాడిని, ఏదో ఒకటి స్టార్ట్ చేసేవాడిని. అండ్ ఫోన్ స్క్రోల్ చేసుకునేవాడిని, అంతే. ఇంకా ఇక్కడ తప్ప ప్రతి చోట ఉండేవాడిని. నేను ఎప్పుడైనా ఇలాంటి టేబుల్ ఒకటి సెటప్ చేస్తాను అంతే. ఇక్కడ తప్ప ప్రతి చోట కూర్చొని చదువుకుంటాం, లేకపోతే వీడియో ఎడిటింగ్ చేయడం, ఫోన్ స్క్రోల్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉండేవాడిని. ఈ వీడియో మీకు కాస్త ఎంటర్టైన్మెంట్గా ఉంటే లైక్ చేయండి. అండ్ కామెంట్ బాక్స్లో మీరు ఎప్పుడన్నా ఎలా క్లీన్ చేశారా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కాస్త గ్రో అవుద్ది మన ఛానల్. ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే మన ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మనకు కూడా కాస్త బూస్ట్ ఆఫ్ కింద ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.